ప్రొద్దుటూరు పట్టణం ఆవిర్భావం నుంచి ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఇది పెద్ద వాణిజ్య కేంద్రంగా తయారైతే వచ్చింది. ప్రజలారా, ఈ పూర్తిగా నా ఊరి ప్రజల కోసమే ఈ పాత్రికేయుల సమావేశం. మన ఊర్లో అనేక రకాల వ్యాపారాలకు ప్రసిద్ధి. బట్టల వ్యాపారానికి మనమే నెంబర్ 1లో ఉండాం, బంగారు వ్యాపారానికి మనమే నెంబర్ 1లో ఉండాం, కాటన్ బిజినెస్కు మనమే ఉండాం, ఆయిల్ బిజినెస్కు మనమే ఉండాం. ఒకటేమిటి, అన్ని రకాల వ్యాపారాలకు ఇక్కడ అన్ని రకాల కులస్తులు రంగప్రవేశం చేసి ఉన్నారు. ఎప్పుడో మనం 70, 80, 60 సంవత్సరాల కిందటే మనం సినిమా వాళ్ళకి సైతం ఫైనాన్స్ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో మన ఊరు అంటే అంత వ్యాపారానికి ప్రసిద్ధి ఇది. ఈ మధ్యకాలంలో స్థానికంగా ఉండబడిన మన వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒకంత మనందరం, నేను కానీ రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాలా, అధికారంలో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానికంగా ఉండే నాయకత్వం, ప్రజలు కూడా కొంత ఆలోచించాలా. ఈ మధ్యకాలంలో స్థానికంగా ఉండే వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులను ఒకసారి గమనిస్తే, ఇక్కడ పుట్టినారు, ఇక్కడ చేసే వ్యాపారం చేసేవాళ్ళు మనతో పాటే పుట్టినారు, మనందరం కలిసి ఒక గాలి పీల్చుకున్నాం, ఒక నీరు తాగినాం, ఒక చోటనే తిరిగినాం, ఒక రోడ్లలోనే ఒక చోటనే పెరిగినాం. పెళ్లిళ్ళని, పేరెంటాలని, శుభమని, అశుభమని అన్ని కార్యక్రమాలకు మనందరం కులాలకు మతాలకు అతీతంగా అందరం కలుసుకుంటుంటాం. చిట్ట చివరకు ఇక్కడే మనం మరణిస్తున్నాం, ఈ మట్టిలోనే మనందరం కలిసిపోతాం. ఇది మనందరి పరిస్థితి. ఈ ఊళ్ళోని వ్యాపారస్తులతో మనకుండే అనుబంధం. అట్లాంటి మనుషుల మధ్యలో మనందరం కలిసి జీవిస్తా ఆ వ్యాపారస్తులు, స్థానికంగా ఉండబడిన వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, లేకుంటే ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే చిల్లర రంగాలు అంటే పప్పు దినుసులు ఇవన్నీ మనం ప్రతినిత్యం కొనుక్కుండే కావచ్చు, స్టీల్ సామాన్లు వ్యాపారస్తులు కావచ్చు, చిట్ట చివరకు నాయి బ్రాహ్మణుల సమస్య కూడా, సెలూన్స్ అవి కూడా ఇట్లా ఎన్ని పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు అంటే కన్నా, కార్పొరేట్ యొక్క సంస్థలు ఇక్కడికి రావడం అంటే వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడికి రావడం, ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించడం, ఆకర్షణీయమైనటువంటి అన్ని కథలన్నీ చూపించడం, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద షోరూములు, ఆఫర్స్, డిస్కౌంట్స్ అంటారు, 1+1 అంటారు, ఏంటో సంవత్సరం పొడుగున వస్త్రభారతిలోను, వివేకానందలోను, శివాలయం సెంటర్లోను, లేకుంటే పొట్టి శ్రీరాముని విగ్రహం దగ్గర లైట్ ఫాలయం సెంటర్లోను ఉండే గుడ్డలంగళ్ళు పెద్ద పెద్ద అంగళ్ళు పెట్టుకొని 60-50 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తా కోట్ల లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఒక్కొక్క అంగట్లో 5 మంది 6 మంది వాళ్ళ స్తోమతకు తగినట్టు అంగడి స్థాయిని బట్టి గుమస్తాలు పెట్టుకొని జీతాలు ఇచ్చి, కరెంటు బిల్లు ఇచ్చి సంవత్సరం పొడుగునా వాళ్ళు వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో ప్రొద్దుటూరు ప్రజలమైన మనకు అరువిచ్చి పాపం మళ్ళీ మనం నెలకి ఇస్తామని చెప్పి 6 నెలలకు ఇస్తే తీసుకుంటారు, కంతుల వారీగా ఇస్తే తీసుకుంటారు. ఏదైనా ఒక వస్తువు బాగాలేదని మనం వెనక్కి పోతే మళ్ళీ తిరిగి రీప్లేస్మెంట్ ఇస్తారు, గ్యారెంటీ ఇస్తారు. ఈ 4-5-6 పండుగలు ఏమైతే ఉన్నాయో ఆ పండుగలప్పుడు వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పి చూపెట్టుకొని ఉన్నప్పుడు, తీరా ఆ పండుగలు వచ్చినప్పుడు, ప్రధానమైన దసరా పండుగనో, క్రిస్మస్ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు గద్దొచ్చి కోడి పిల్లలను తనకపోయినట్టు బయటోడు వచ్చి వ్యాపారం పెట్టి తనకపోతే బాధ కలుగుతుందే కలగదా? వ్యాపారస్తులు నష్టం జరుగుతుందే జరగదా? దీన్ని నేనైతే ప్రోత్సహించలేను. కార్పొరేట్ సంస్థలను ప్రొద్దుటూరుకు రావడానికైతే నాకు అంత పెద్ద నచ్చదు. మన ప్రొద్దుటూరు స్థానికంగా ఉండే వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలకే నేను మద్దతు ఇచ్చేవాడిని. నేను బంగారంగలే తీసుకున్నాం, కొత్తది పెట్టినారు చందన అని, ఆడ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పెట్టినారు అని అడుగుతా ఉన్నా. మన ప్రొద్దుటూరులో ఉండే బంగారు వ్యాపారస్తుల కంటే గొప్పోడా నేను అడుగుతా. దాదాపు 4-5 వేల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన మనుషులు బంగారు తయారీకు కార్మికులుగా ఉన్నారు. కార్పొరేట్ సంస్థలలో నీకు అప్పిచ్చే సౌకర్యం కానీ, ఆపదకు ఆదుకుండే సౌకర్యం కానీ, లేకుంటే ఒక వస్తువు పోయింటుంది, ఒక కమ్మ తెగిపోతుంది, మళ్ళీ పోతే వాడు ఇస్తాడా? అంగట్లో చూసుకోవాలంటాడు, రీప్లేస్మెంట్ లేదంటాడు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చి పెద్ద పెద్ద అంగళ్ళు పెట్టి వాళ్ళు దోచకపోయే పరిస్థితి చేస్తే, సెలూన్సే తీసుకున్నాం. ఎంత అన్యాయము! ఈ ఊర్లో మనం పుట్టినామందరం, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం నాయి బ్రాహ్మణులను చిన్న పాపం బంకులు పెట్టుకొని, ఒక బంకులో ఒక కుర్చీ చెక్క తీసుకొని అద్దం పెట్టుకొని ఉండే కాడ నుంచి ఇప్పుడు అందమైనటువంటి షాపులు మన వాళ్ళు పెట్టినారు, ఏసీ రూములు మన వాళ్ళు పెట్టినారు. ఈ జనరేషన్కు తగినట్టు కాలంతో పాటు మన నాయి బ్రాహ్మణ సోదరులు కూడా మారి వాళ్ళ శక్తికి లోబడి ఏ మేరకు చేయాలో ఆ మేరకు షాపులు కూడా తీర్చిదిద్దినారు. కానీ ఎవడో బయట నుంచి వస్తాడు, బయట నుంచి వచ్చి 500-600 నాయి బ్రాహ్మణుల మంగళ షాపులు ఉంటే బయట నుంచి వచ్చి ఒక 15 మంది 20 మంది షాపులు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, ఆ కార్పొరేట్ సంస్థల యొక్క ఏర్పాటు చేసిన సెలూన్స్లో పనిచేసే వాళ్ళు నాయి బ్రాహ్మణులే కాదు, కులవృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ మనందరికీ ఉపయోగపడే వాళ్ళు మన ఊరోళ్ళు. మన ఇంట్లో జరిగే పెళ్లి కార్యక్రమానికి మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు మన మంగళోళ్ళు, మన నాయి బ్రాహ్మణులు. వాళ్ళు కాదని చెప్పి బుద్ధి ఎవడో బయట నుంచి వచ్చి షాప్ పెట్టి అందంగా పెట్టి వాడు నాయి బ్రాహ్మణుడు కూడా కాకుండా వాడు క్షవరం చేస్తే, వాడు షేవింగ్ చేస్తే మన వాళ్ళకంటే గొప్పగా చేయగలుగుతాడబ్బా? నాకు తెలియకడుగుతా. నా ఉద్దేశంలో స్థానికంగా ఉండే యొక్క వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలనే మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పుట్టి పెరిగి మనతో జీవనం కొనసాగించి మరణించే వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు. వాడు వలస వస్తాడు, మన డబ్బును తన్నుకొని
వెళ్ళిపోతాడు. ప్రొద్దుటూరులో చేసిన వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తే ఇక్కడనే పెట్టుబడులు పెడతారు, ఇక్కడనే వ్యాపారాలు జరుగుతాయి, ఇక్కడే ఊరు బాగుంటుంది. బయటోడు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి డబ్బు తీసుకొని బయటికి పోతే ఏముంటుంది? ఏముండదు. వాడు సంపాదించుకుంటుంటాడు, పోతుంటాడు. ఆర్థిక వలస విధానం ఈ ఊరు పేదరికానికే దగ్గర అవుతుంది. రాయలసీమలో ఉండే అన్ని జిల్లాల వాళ్ళు మన ఊరికి వచ్చి బట్టలు కొనుక్కొని పోతారు, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు. చుట్టుపక్కల అందరూ మన ఊరికి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళంతా అన్ని జిల్లాల వాళ్ళు మన ఊరికి వచ్చి బట్టలు కొనుక్కొని పోతే మన ఊర్లో ఉండే వ్యాపారస్తుల బట్టల అంగడికి పోకుండా ఎవరో కార్పొరేట్ సంస్థ పెట్టినది పెద్ద అంగడి అని చెప్పి దాంట్లోకి పోతే జిగేలు అనే లైట్లు ఉంటాయి, చల్లగా ఏసీ ఉంటుంది, కానీ కింద మంట పెడతాడు వాడు. మన వ్యాపారస్తులను మనం ప్రోత్సహించాలా, మన వ్యాపారస్తులు మనం నిలకడగా నిలబెట్టే ప్రయత్నం చేయాలా. రాజకీయ వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా పవర్లో ఉండేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలా. మేము పవర్లో ఉన్నప్పుడు 1924 పవర్లో ఉన్నప్పుడు కూడా మేము గుంటూరు నుంచి వచ్చి బట్టలు పెడతాం దసరా కంటే నేను ఒప్పుకోలే. ఆ రోజు కూడా మేము పిఎన్ఆర్లు ఉంటే కాదని చెప్పి పంపించినాం. ఇప్పుడు డిమార్టే మాట్లాడదాం. మన ప్రజలు, మన ఆడవాళ్ళే డిమార్టే బెస్ట్ బాగుంటుందని అంటున్నారు. డిమార్ట్ గురించి కూడా మాట్లాడదాం. డిమార్ట్లో దొరికే పప్పు దినుసులు అన్నీ కూడా డబ్బు కావాలా, షాంపూ కావాలా, రైజర్ కావాలా, ఇవే కదా దాంట్లో దొరికేది, తీసుకుంటాం. అవి డిమార్ట్లో దొరుకుతాయి. డిమార్ట్కు మందానికి ఏం వ్యత్యాసం? ఏదైనా ప్యాకింగ్ జరిగే కొన్ని వస్తువులు అయితే మాత్రం డిమార్ట్లో బాగుంటాయని ఆడవాళ్ళు చెప్తుంటారు తప్ప మిగతా అయితే చిల్లరంగట్లోనే బాగుంటాయన్న ఇబ్బంది లేదు. ఫ్రెష్ సరుకు ఉంటుంది, మనకు కావాల్సినది తక్కువ ధరకే వస్తాయి అని చెప్తారు. కొన్ని డిమార్టోడు ఈ ఊరోడా స్థానికంగా ఉండే ఈ పచారీ కొట్టు చిల్లరంగలన్నీ ఎవరు? మన వ్యాపారస్తులు, మన వాళ్ళు. ఒక కులం లేదు, అందరూ ఉండారు. మన వ్యాపారస్తులకు తీవ్రమైన నష్టం కలిగేటప్పుడు, ప్రజలకు పెద్ద ప్రయోజనం లేనప్పుడు మన ఊరు మన వాళ్ళనే ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మేము లాస్ట్ టైం పవర్లో ఉన్నప్పుడు మేము మున్సిపాలిటీ నుంచి కూడా ఏ అనుమతులు కూడా ఇవ్వమని చెప్పినాం. మేము కార్పొరేట్ సంస్థలు ఎవరొచ్చి ఇక్కడ పెట్టినా కూడా ఇవ్వమని చెప్పి మేము ధైర్యంగా మాట్లాడగలిగినాం. ప్రాంతీయమైన తత్వాన్ని మేము చూపించగలిగినాం. స్థానికంగా ఉండిన మన ఊరి ప్రజల యొక్క అవసరాలను కానీ, మన ఊరి వ్యాపారస్తుల యొక్క జీవన విధానాన్ని కానీ గమనించగలిగినాం. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మెల్లిగా ఓటోటే ప్రోత్సహించే పరిస్థితిలో, చేసే పరిస్థితిలో అట్లా జరగద్దని నేను కోరుకుంటా ఉన్నా. భవిష్యత్ కాలంలో కూడా మేము స్థానిక వ్యాపారస్తులకే మద్దతు ఇస్తాను. స్థానికంగా ఉండే మా వ్యాపారస్తుల యొక్క వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాం. వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాం. వాళ్ళు కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కాల పరిస్థితులకు అనుకూలంగా ఎంత డెవలప్ కావాలో వాళ్ళు కూడా అంత డెవలప్ అవుతున్నారు. పూర్వం ఉన్నట్టే గుడరంగలు ఉన్నాయా? పూర్వం ఉన్నట్టే మన సెల్యూన్స్ ఉన్నాయా? పూర్వం ఉన్నట్టే ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయా? లేవా? బ్రహ్మాండమైన ఎలక్ట్రికల్ గూడ్స్ ఏం వాళ్ళు పెట్టలేదా? బీవీఎస్ఆర్ఏ దొరికా ఎన్ని ఉన్నారు వాళ్ళు? అయ్యగారి ఆర్య వయసులే, రామకృష్ణ ఏజెన్సీలు పెద్ద ఏమి లేవు చెప్పు. దయచేసి ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే కొద్దిగా మన వ్యాపారస్తులు దృష్టిలో పెట్టుకుని అని చూస్తాను. మన వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే కాలానుగుణంగా పరిస్థితుల ప్రకారం మీరు కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి స్థాయిలో వ్యాపారాన్ని డెవలప్ చేసేదానికి కానీ, ధరలను నియంత్రించే విషయంలో కానీ, నాణ్యతరంగా ఇంతకంటే మెరుగ్గా పాటించే విషయంలో కానీ, ఆపద సమయంలోనూ ఇరుకు సమయంలోనూ ఇప్పుడు ఆదుకున్నట్టే అరువుకో మంచికో చెడ్డకో ఆదుకునే విషయంలోనూ కొద్దిగా మీరు కూడా ఇప్పుడు ఉండేదానికంటే ఇంకా గొప్పగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రజలు కూడా స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించమని కోరుకుంటున్నా. రాజకీయ వర్గాలకైతే తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్పొరేట్ సంస్థలను మీరు రెడ్ కార్పెట్ వేసి ఎర్రటి తివాచీలు పరిచి ఆహ్వానించి ప్రొద్దుటూరు యొక్క ధనానంతా కొల్లగొట్టుకుపోయేదానికి మీరు ఉపయోగపడొద్దు. ఈ ఊరును పేదరికమైన ఊరుగా తయారు చేయొద్దు. వలస ఆర్థిక విధానాన్ని మీరు ప్రోత్సహించొద్దని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే భవిష్యత్ కాలం కూడా వ్యాపారస్తులకు ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా పూర్తి రక్షణగా ఎప్పుడూ ఉంటాం. నాడు ఉన్నాం, నేడు ఉన్నాం, రేపు కూడా ఉంటాం. ఈ దేశానికి హిమాలయ పర్వతాలు ఎంత రక్షణ గోడగా ఉంటాయో వ్యాపారస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచముళ్ళు మిత్రులు కూడా అంతే రక్షణ వలయంగా మీకు నిలబడతారని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.